అన్నమయ్య జిల్లాను రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట జేఏసీ పర్యవేక్షణలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజంపేట పట్టణ ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజంపేట పాత బస్టాండ్ కూడలి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా నడిచి వెళ్లి సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్ పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలపడం విశేషంగా నిలిచింది. అలాగే బీజేపీ పెనకలూరు మండల అధ్యక్షులు కోనేటి రెడ్డి కృష్ణారాయల్ ర్యాలీలో చురుగ్గా పాల్గొని మాట్లాడుతూ భౌగోళికంగా, పరిపాలనా పరంగా రాజంపేట జిల్లా కేంద్రానికి అన్ని విధాలా అనుకూలమని అన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయని, అభివృద్ధి మరింత వేగం అవుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాజంపేట జిల్లా సాధనపై తమ ఆకాంక్షను స్పష్టంగా వ్యక్తం చేశారు. ప్రజల ఐక్యతతో సాగుతున్న ఈ ఉద్యమం ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తుందని జేఏసీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అన్నది దాంతో స్ఫూర్తి తీసుకొని ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేయాలి అన్నది దాంట్లో వ్యక్తమైంది. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి వారి యొక్క ఆవేదన, ఆక్రోషణ తెలియజేస్తున్న సందర్భంలో ఏ ప్రభుత్వం అయినా కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటేనే మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో కూడా ఈ జిల్లా కేంద్రం విషయం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కూడా గర్జన జరిగింది. మరి ఆ రోజు ఎందుకు విఫలమైంది, ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మన అందరిలో వంశంలో కూడా ఎంతో ఉత్కంఠంగా ఉంది. ఈరోజు అధికారంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకులు కూటమి తరఫున మేమందరూ కూడా వారికి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాల్ని వాళ్ళ ముందు పెట్టి న్యాయం చేయాలి అని మేము కూడా గట్టిగా వాళ్ళని తప్పకుండా వాళ్ళపై అందరికీ తీసుకువస్తాం. కానీ ఇప్పుడే ఒక మిత్రుడు ఉన్నాడు, పక్కనే ఒక నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి వారి యొక్క ప్రాంత ప్రజలు వాళ్ళకి ఏసీ ఆయన గెలిపించినందుకు నేను రాజీనామా కూడా సిద్ధమే అనేసి వాళ్ళ సవాల్ చెప్పాను. మనం అందరూ కూడా ఆయన ఈ సందర్భంగా తప్పకుండా అభినందించాలి అని నేను తెలియజేస్తున్నా. మరి వారు ఒక పక్క నేను రాజీనామా కూడా సిద్ధం అనేసి వారు చెప్తే ఇక్కడ కూడా ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఒక రాజంపేట ప్రజాప్రతినిధి సోదరులు నన్ను గుర్తు చేస్తున్నారు. సార్, రాజంపేట ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ఎంపీ కూడా ఉన్నాడు, ఒక రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఎంతో గర్వంగా ఎక్కడ పోయినా మేము రాజంపేట ఎంపీ, మేము రాజంపేట ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వారు ఆవేదన చెందుతుంటే వారికి చీమ కొట్టినంత కూడా వారికి లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఎప్పుడు కానీ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ రాజకీయాల కోసం చేయకూడదు, ఎలక్షన్ల కోసం చేయకూడదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు ఎన్నిక వచ్చారో ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓటేస్తే వాళ్ళకి కేవలం దగ్గపాటి వాళ్ళకి ఎన్నికలు గెలవడమే వాళ్ళకి ప్రాధాన్యత. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే, పార్లమెంట్ లో సెషన్ జరుగుతుంటే ఆ ఇద్దరు ఎంపీలు కూడా ఒక్క మాట కూడా ఎత్తలేదు. అక్కడ ఉన్న మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన ఎంపీ గారు ఆ ఈవీఎంలు ఎట్లుంటాయి, బ్యాలెట్లు పెట్టాలి, అది కాదు ఇది కాదు అని ఏవో మాట్లాడుతున్నాను. కానీ మీకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఓటేయలేదా? మీకు వీళ్ళ యొక్క గోడ మీకు అర్థం కాదా? ఎందుకు మీరు అక్కడ ఆ ఒక వేదికపై ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు మీరు ఎందుకు లేవనెత్తలేదు? ఇదే మీకు కూడా చిత్తశుద్ధి అనేసి సందర్భంగా మేము
మీకు సవాల్ విసిరేస్తున్నా. మీకు కానీ సిగ్గు శరం ఉంటే మీరు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజలకు మనోభావాలు అర్థం చేసుకొని తక్షణమే మీరు ముగ్గురు కూడా రాజీనామా ఇవ్వాలి. మీ యొక్క విశ్వసనీయతను మీరు చాటాలి అనేసి నేను సవాల్ చేస్తున్నా. ఎస్, మీరు అడగవచ్చు, మీ దగ్గర కూడా ఉండవచ్చు ప్రజాప్రతినిధులు అనేసి. కానీ ఇప్పుడు సవాలంతా కూడా రాయచోటి లేదా రాజంపేట అన్నారు. ఆ రోజు రాయచోటి ఉన్న ప్రజాప్రతినిధి ఆయన నెక్కుమని అక్కడ జిల్లా కేంద్రం తెచ్చుకున్నాడు. ఈ రోజు ఆయన కూడా ఆయన పంతం నెక్కుంటా అనేసి ఎంతో గర్వంగా ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాజంపేటకి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళ నోటి నుంచి ఒక మాట కూడా రాదు, మూగలై ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సభా వేదికపై సవాల్ విస్తూ మీ యొక్క చిత్తశుద్ధిని కూడా మీరు చాటాలి అనేసి నేను మీకు చెప్తూ, ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఏదైతున్నారో మా సోదరుడు రమేష్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ శివన్న సాక్షిగా వీరికి వారి ఆశీస్సులు దక్కి, వెంకన్న సాక్షిగా ఆశీస్సులు దక్కి మన పంతాన్ని మనం నెక్కుంటామని గౌరవనీయమైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని వారు ఆదుకుంటారనేసి నమ్మకం నాలో ఉన్నది. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి జేఏసీ సభ్యులకి మరి ప్రాంత ప్రజలకు అందరూ కూడా నేను పాదాభి నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.